పులస్త్య మహర్షి పులస్త్యుడు రావణుడి పుట్టుకకు ఒక దైవిక కారణం ఉందని చెప్పడం రామాయణ పురాణ సందర్భాల్లో రావణుడి వంశం, జననం మరియు దైవిక ప్రణాళికతో ముడిపడి ఉంటుంది. రావణుడి వంశం. పులస్త్య మహర్షి బ్రహ్మ మానసపుత్రులలో ఒకరు, సప్తర్షుల్లో ఒకరు. అతని కుమారుడు విశ్రవసు. విశ్రవుడికి ఇద్దరు భార్యలు. ఒకరు దేవకన్య, ఆమె యొక్క పేరు ఇలవిడ లేదా దేవవర్ణిని అని పాలకొచ్చును. ఆమెకు కుబేరుడు పుట్టాడు. రెండవది కైకేసి, సుమాలి అసుర రాజు కుమార్తె. కైకేసికి పుట్టినవారు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. రావణుడు బ్రాహ్మణ పులస్త్య వంశం మరియు అసుర కైకేసి వంశం సంకర వంశంలో పుట్టాడు. అందుకే అతన్ని పౌలస్త్య అని కూడా అంటారు. రావణుడి పుట్టుకకు కారణం దైవిక ప్రణాళిక. పులస్త్య మహర్షి వంటి మహర్షులు దైవిక లీలలను, అవతారాల ప్రయోజనాలను తెలిసినవారు. రావణుడి జననం సాధారణం కాదు, ఇది విష్ణు అవతారం, రాముడు యొక్క లీలకు భాగం. ప్రధాన కారణాలు: మొదటిది జయవిజయుల శాపం. భగవద్గీత పురాణాల ప్రకారం వైకుంఠ ద్వారపాలకులు జయవిజయులు సనత్కుమారులను అవమానించడంతో శాపం పొందారు. వారు 3 జన్మలు విష్ణు శత్రువులుగా పుట్టాలి. రెండవ జన్మలో రావణుడు, కుంభకర్ణులుగా పుట్టి రాముడి విష్ణు చేతిలో మరణించి మోక్షం పొందారు. ఇది దైవిక ప్రణాళికలో భాగం. రెండవది లోక కళ్యాణం కోసం రావణుడు అత్యంత శక్తివంతుడై దేవతలను, ఋషులను బాధించి ధర్మం క్షీణించేలా చేశాడు. దీనివల్ల విష్ణువు రామావతారం ఎత్తి ధర్మ సంస్థాపన చేశాడు. పులస్త్యుడు వంటి ఋషులు ఈ దైవిక ఉద్దేశ్యాన్ని తెలిసి రావణుడి పుట్టుక వెనుక ఉన్న కారణం, ప్రయోజనం గురించి సూచించారు లేదా తెలియజేశారు. పులస్త్యుడు నేరుగా రావణుడికి లేదా విశ్రవుడికి శాపం ఇచ్చినట్లు ప్రధాన రామాయణంలో ప్రత్యక్షంగా లేదు. కాని అతని వంశం ద్వారా రావణుడు పుట్టడం మరియు ఋషులు దైవిక లీలలను గుర్తించడం వల్ల ఈ సందర్భం వస్తుంది. ఉత్తరకాండంలో రావణుడి వంశ వృత్తాంతం వివరంగా ఉంటుంది. సారాంశం: రావణుడి పుట్టుక బ్రాహ్మణ అసుర సంకరం కావడం వల్ల శక్తి సమ్మేళనమైంది. కాని దాని వెనుక ఉన్న నిజమైన కారణం రామావతార లీల మరియు ధర్మ సంస్థాపన. పులస్త్యుడు లాంటి మహర్షులు ఈ దైవిక యోజనను గ్రహించి చెప్పేవారు. సారాంశం: రావణుడి పుట్టుక బ్రాహ్మణ అసుర సంకరం కావడం వల్ల శక్తి సమ్మేళనమైంది. కాని దాని వెనుక ఉన్న నిజమైన కారణం రామావతార లీల మరియు ధర్మ సంస్థాపన. పులస్త్యుడు లాంటి మహర్షులు ఈ దైవిక యోజనను గ్రహించి చెప్పేవారు. ఈ సమాచారం మీకు నచ్చితే పులస్త్య మహర్షికి రావణుడి జననం దైవిక కారణం. 1. పులస్త్య మహర్షి ఎవరో మీకు తెలుసా? లేదా సప్తర్షుల గురించి ఏమైనా విన్నారా? 2. రావణుడి తండ్రి ఎవరు, తల్లి ఎవరు అని తెలుసా? 3. రావణుడు బ్రాహ్మణ వంశం నుంచి పుట్టాడని మీకు తెలుసా? పౌలస్త్యుడు అని ఎందుకు అంటారో? 4. రావణుడికి సోదరులు ఎవరు? కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ గురించి తెలుసా? దైవిక పురాణ సందర్భం తెలుసుకోవడానికి. 5. జయవిజయుల శాపం గురించి ఎప్పుడైనా విన్నారా? వైకుంఠ ద్వారపాలకులు రావణ కుంభకర్ణులుగా పుట్టడం. 6. రావణుడి పుట్టుక వెనుక ఏదైనా దైవిక ప్రణాళిక ఉందని మీరు నమ్ముతారా లేదా ఇంతకు ముందు విన్నారా? 7. రామావతారం ఎందుకు జరిగిందని మీ అభిప్రాయం? ధర్మ సంస్థాపన కోసం అని తెలుసా? ఆసక్తి, సందేహాలు తెలుసుకోవడానికి. 8. రావణుడి గురించి ఏ విషయాలు మరింత వివరంగా తెలుసుకోవాలని అనిపిస్తుంది? 9. రామాయణంలో రావణుడి వంశ వృత్తాంతం ఉత్తరకాండం గురించి ఎంతవరకు చదివారు లేదా విన్నారు? పులస్త్య మహర్షి ఇక సప్తర్షులు. పులస్త్య మహర్షి ధ్యానంలో ఉన్న దృశ్యం. రావణుడి తల్లిదండ్రులు విశ్రవ మహర్షి, కైకసి. పౌలస్త్య వంశం బ్రహ్మవంశం. పులస్త్య వంశంలో వాడు విశ్రవ వంశంలో వాళ్లే రావణుడు వంశం. రావణుడి కుటుంబం రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. జయ విజయుల శాపం వైకుంఠ ద్వారం వద్ద జయ విజయులు. దైవిక ప్రణాళిక. జయ విజయులు రావణుడు, కుంభకర్ణులుగా అవతరించిన భావన. రామావతారం. శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించడానికి అవతరించిన దృశ్యం. రావణుడి గురించి ఆసక్తికర విషయాలు. రావణుడి 10 తలల ప్రతీకాత్మక దృశ్యం. ఉత్తరకాండం వంశ వృత్తాంతం. రావణుడి జననం నుంచి లంకాధిపత్యం వరకు కథను చూపించే వంశవృక్షం.